అమ్మా అన్నం పెట్టవే, మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఏంటమ్మా అలాగున్నావు? ఒంట్లో కానీ బాగలేదా? నువ్వు ఆ రాయుడింటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నావు కదూ, ఇంతలోనే ఈ విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? వార్తల వాయువేగంతో కాదు, వాయువు కన్నా వేగంగా వస్తున్న ఈ రోజుల్లో అలాంటిది నీకు ఈ విషయం తెలియడం వింతేం కాదమ్మా. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, కానీ నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదమ్మా. వాళ్ళ అక్రమాలకు రోజులు చెల్లే రోజు దగ్గరలోనే ఉంది. కానీ ఈరోజు ఊరు మొత్తం నా వెనకాల ఉందమ్మా. ఇద్దరు వ్యక్తులకు భయపడితే వాళ్ళందరినీ అవమానించినట్టే అమ్మా, వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టే. చూడు నాన్న, మామూలుగా మాటలు బాధలో ఉన్న వాళ్ళకి ఓదార్పునిస్తాయి, భయంతో ఉన్న వాళ్ళకి ధైర్యాన్నిస్తాయి. కానీ నాలా దెబ్బతిని ఉన్న వాళ్ళకి గతాన్ని గుర్తు చేస్తాయి. ఇంతకాలం నీకు తెలియని ఓ నిజం ఈరోజు నీకు చెప్పాలి నాన్నా. ఏంటమ్మా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఏంటమ్మా విషయం? వృధాగా పడి ఉన్న దేవుడి మాన్యాన్ని సెంటు భూమి కూడా లేని పేద ప్రజలకు పంచాలనుకుంటున్నాను. ఆ పుణ్యకార్యానికి తొందరలోనే ఒక మంచి ముహూర్తం చూసి చెప్పండి. ఇక మాకు సెలవు ఇప్పించండి, ఉంటాను. ప్రెసిడెంట్ గారు నమస్కారం. నమస్కారం రాయుడు గారు, కూర్చోండి. ఏంటిలా వచ్చారు? ఏం లేదండి, దేవుడు మాన్యాన్ని పేద ప్రజలకి పంచి పెడదామన్న మహత్కార్యానికి మన పంచాయతీ పెద్దల ఆమోద ముద్రతో పత్రాలు తయారు చేయించి తీసుకొచ్చానండి. ఊరి పెద్దగా మీరు ఒక సంతకం పెడితే మేము వచ్చిన పని అయిపోతుందండి. సరే, ఇలా ఇచ్చి వెళ్ళండి, చూసి సంతకాలు పెడతాను. ఇప్పుడు కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాను. అయ్యా, నేను అడ్డుపడతానని మీరు అనుకోపోతే ఒక్క చిన్న విషయం. మన టౌన్ రిజిస్ట్రారు రేపే ఊరు వెళ్ళిపోతున్నారు. ఈ పత్రాలు సంతకాలు కాకపోతే రిజిస్ట్రేషన్ కావు. మీ మంచి మనసుతో సంతకాలు పెట్టేశారనుకోండి, మేమందరం దగ్గరుండి రిజిస్ట్రేషన్ పనులన్నీ చేయిస్తాం. అందులోనూ మన పంతులు గారు అన్నారు రేపే మంచి ముహూర్తం అని. మేమందరూ క్షుణ్ణంగా చదివే సంతకాలు పెట్టాం. మా మీద నమ్మకం లేకపోతే ఈ పత్రాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మీ కుదిరినప్పుడు సంతకాలు పెట్టండి, కానీ ఈ లోపు మూడాలు వస్తాయి. దేవుడు, అవే మాటలయ్యా? శుభమాని ఒక మంచి పనికి వస్తే అపశకున మాటలు మాట్లాడతావు. మనందరి మీద నమ్మకం లేకుండానే ప్రెసిడెంట్ గారు మనల్ని పంచాయతీ మెంబర్లు చేస్తారా? దేవుడి గారికి మాట్లాడటం తెలియదులేండి, ఆవేశం ఎక్కువ, మీరేమనుకోవద్దు. పత్రాల మీద సంతకాలు అవి ఇందులో అనేదేముందలే, పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయా? అయ్యో, ఎంత మాట! అయ్యా ప్రెసిడెంట్ గారు, మీ మనసు బంగారం అండి. నిజంగా మన ఊరి ప్రజలందరూ సంతోషంగా మీ పేరు చెప్పుకుంటారు. నిజంగా మీరు దేవుళ్ళు అంటారండి. వెళ్ళొస్తామండి ప్రెసిడెంట్ గారు. రండి. అయ్యగారు, మన పొలంలో రైతుల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. పోలీసులా? దేనికి? ఏమో తెలియదండి. పద, వస్తున్నారు. లక్ష్మి, అలా బయటికి వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త. అలాగేనండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. రాయుడు గారు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేశారు? అక్రమంగా ఇతరుల భూములను ఆక్రమించి సాగు చేస్తున్నందుకు. ఇతరుల భూములా ఆక్రమించారా? ఇంకా దాస్తారేంటి రాయుడు గారు? అసలు ఆ భూముల మీద పంచాయతీకి హక్కే లేదు. అవి 2 నెలల క్రితమే పంచాయతీ నిధుల కోసం మాకు అమ్మలేదు మీరు. అందుకే వాటిని కాపాడమని పై వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. భూములు అమ్మేశానా? మీరే అమ్మేశారు. నేను మీకు భూములు అమ్మేశానా? అవును, నువ్వే. ఆయన అన్నదంటో తప్పే ఉందయ్యా. ఇంతకాలం ప్రజలని మాయమాటలు చెప్పి రహస్యంగా భూములు మాకమ్మి ఇప్పుడు ఆ ప్రజలను అడ్డు విరుస్తారా? ఇంతకాలం ప్రజల కోసం అన్ని చేస్తున్నట్లు కబుర్లు చెప్పి ప్రెసిడెంట్ గారు ఎంత పనిచేశారండి. అయ్యా, అయిందేదో అయ్యిందయ్యా. ఇప్పుడు అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి అయ్యా. అంటే మీరు కూడా నేను ఈ పని చేశానని నమ్ముతున్నారా? స్వయంగా మీరు సంతకాలు పెట్టిన కాగితాలు. ఇవి అబద్ధం చెప్పావు కదా, ఇవిగో సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. మా ఊసురు ఊరికే పోదు, మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావా?
మన గ్రామానికి పడిన పీడ విరగడైపోయింది. పదండి. అలా ఈ ఊరి ప్రజలు తనను అపార్థం చేసుకున్నారన్న బాధతో మీ నాన్నగారి గుండె ఆగిపోయింది. ఇంతకాలం నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా? మీ నాన్నగారిని ఎంతో అభిమానించే ఈ జనం ఆయన మీద అసహ్యంతో ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయారు. అటువంటిది ఈ విషయం చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ ఊరికి దూరంగా ఉంచి చదివించాను. ఈ రాజకీయాల ఛాయ కూడా నీ మీద పడకూడదనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు మీ నాన్నగారిలాగా ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడుతుంటే ఆనందించాలో బాధపడాలో అర్థం కావటం లేదు. అమ్మా, ఆ రోజు ఈ రోజు ఎప్పుడు ప్రజలే అమాయకులమ్మా. అందుకే వాళ్ళ కోసం వాళ్ళ బతుకుల కోసం పోరాడదాం అనుకుంటున్నానమ్మా. కానీ ఇప్పుడు తెలిసిందమ్మా, వాళ్ళ బతుకుల్లో మార్పు కోసమే కాదు, మరుగున పడ్డ ఒక నిజానికి వెలుగు చూపిద్దాం అనుకుంటున్నానమ్మా. ఈ దుర్మార్గుల వ్యూహంలో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుని కాదమ్మా, ఛేదించే అర్జునుని. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.